కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? వైసీపీ నుంచి ఒకరు వెళ్లడం మరొకరు రావటం ఖాయమైపోయిందా? ఇంతకీ వెళ్లేదెవరు, వస్తున్నదెవరు, అడ్డుకుంటున్నది ఎవరు? అసలు ఆ జిల్లాలో ఏం జరగబోతోంది? కృష్ణా జిల్లా వైసీపీలో త్వరలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయన్న చర్చ లోటస్ పాండ్లో జోరుగా జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ వైసీపీని వీడే అవకాశం ఉంది అన్న ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వేదవ్యాస్ ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశలు పెట్టుకున్న వేదవ్యాస్ అవి కాస్త అడియాసలై పైగా తానే ఓడిపోయి ఎరకాటంలో పడ్డారు. తన రాజకీయ భవిష్యత్ కోసం వేదవ్యాస్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న గుసగుసలు లోటస్ పాండ్లో వినిపిస్తున్నాయి. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని, ప్రకటన లాంఛనమే అన్న చర్చ జరుగుతోంది. వైసీపీని వీడి బీజేపీలోకి వెళ్లాలని మొదట అనుకున్నారట వేదవ్యాస్. కానీ ఏపీలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడే అవకాశం లేకపోవడంతో ఆయన కన్ను టీడీపీపై పడిందని తెలుస్తోంది. టీడీపీలో చేరితే కనీసం అధికార పార్టీలో ఉన్నామన్న సంతృప్తైనా మిగులుతుందని, రాజకీయంగా అండగా ఉంటుందని అనుకుంటున్నారట. మరోవైపు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ వైసీపీలో చేరతారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు సంప్రదింపులు, చర్చలు జరిపారట. వైసీపీ అధినాయకత్వం కూడా నెహ్రూను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నెహ్రూ రాకను స్థానిక వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ముఖ్యంగా వంగవీటి రాధ నెహ్రూ రాకపై అభ్యంతరం చెబుతున్నారట. వేదవ్యాస్ వెళుతున్నారని మరొకరిని చేర్చుకోవాల్సిన అవసరం లేదని, జిల్లాలో పార్టీ బలం ఏమీ తగ్గదని నాయకత్వానికి ఆయన నచ్చజెబుతున్నారట.